ఒక్కసారి ఊహించండి. ఉదయం పూట నవ్వుతూ హ్యాపీగా స్కూల్‌కెళ్ళిన చిన్నారి, సాయంత్రానికి జ్వరంతో ఇంటికొచ్చి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంటే, ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తరుక్కుపోతుందో కదా! ఇప్పుడు గుజరాత్‌లో ఇలాంటి సంఘటనలు చాలా ఇళ్లల్లో చోటు చేసుకున్నాయి. వాళ్ళు 22 మంది చిన్నారులని కోల్పోయారు. ఒక వైరస్ వల్ల. ఆ మహమ్మారి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోకి రాలేదు. కానీ దీని గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ వైరస్ మొట్టమొదటిగా 1960స్ టైంలో చాందీపుర అనే ఒక మహారాష్ట్ర గ్రామంలో కనుక్కున్నారు. ఇది ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించదు. ఓన్లీ శాండ్ ఫ్లై అనే ఒక కీటకం ద్వారానే వ్యాపిస్తుంది. 1960స్ టైంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా పిల్లలు జ్వరం రావడం మొదలైంది. ఆ జ్వరం, ఒళ్ళు నొప్పులు అందరూ సాధారణమే కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేయగానే కొన్ని గంటలు, నిమిషాల వ్యవధిలోనే పిల్లలు ఫిట్స్ రావడము, కోమాలోకి వెళ్ళి చనిపోవడము మొదలైంది. గ్రామమంతా ఒకేసారి ఆశ్చర్యపోయింది. సైంటిస్ట్‌లొచ్చారు, రీసెర్చ్ చేశారు. లాస్ట్‌కి కనుక్కున్న విషయం ఏంటంటే, ఈ వైరస్ వల్ల మెదడు వ్యాధి వస్తుంది. సాధారణ వైరస్‌కి, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇది చాలా త్వరగా శరీరమంతా వ్యాపించి మెదడులోకి వెళ్ళి మెదడు వ్యాపు అంటే ఎన్సెఫలైటిస్‌కి గురి చేస్తుంది. దీనివల్ల పిల్లలు రెస్పాన్స్ తగ్గి ఫిట్స్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్‌కి ఇంతవరకు ఎలాంటి వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఎర్లీగా వైద్యుల్ని సంప్రదించి, ఈ వైరస్ మెదడులోకి వ్యాపించకముందే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే పిల్లల్ని కాపాడుకోగలుగుతాము. మీ పిల్లల్లో ఎటువంటి జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. అండ్ వాళ్ళని శాండ్ ఫ్లైస్ ఒక చిన్న కీటకాలు. ఆ కీటకాల కాట్లకు గురి కాకుండా చూసుకోండి. ఈ శాండ్ ఫ్లైస్ ఎక్కువగా చెత్త, చెదారం, దుమ్ము, ధూళి, తేమ ఉండే ప్రదేశాల్లో ఉంటాయి. అటువంటి ప్రదేశాలకి కొన్ని రోజులు పిల్లల్ని పంపించకపోవడం ఉత్తమం. అండ్ పిల్లలు బయటకు పంపించేటప్పుడు చేతులు, కాళ్ళు మొత్తం కవర్ అయ్యేలాంటి దుస్తులు వేయండి. దానివల్ల కీటకాలు కాటు నుండి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. ఇంకా ఎటువంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడండి. ఈ వైరస్‌కి వ్యాక్సిన్ లేదు కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోవడం ఉత్తమం. మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి.